ప్రియులారా, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతం మనము యూదా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినము యూదా పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి చివరి వచనం వరకు కూడా చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకునుడి. అట్టివారు సంబంధులను ఆత్మ లేనివారునయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. 14-15 వచనాలను మనం చూసినట్లయితే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను: ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ మరి యూదా తన పత్రికలో రాస్తూ అంటున్నాడు కదా, ఎవరైతే భక్తిహీనంగా బ్రతికారో, భక్తిహీనంగా బ్రతకటానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారో, అటువంటి బోధలను చేస్తున్నారో, అలాంటి వారందరికీ, అటువంటి దుర్మార్గులందరికీ కూడా మరి యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా వారికి తీర్పు ఉంటుంది అని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 16వ వచనాన్ని చూసినట్లయితే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ యొక్క భక్తిహీనులు, అబద్ధికులు మరి ఎవరైతే ఉన్నారో వీరంట మరి తమ యొక్క లాభము కొరకు మనుషులను కొనియాడతారట, అంటే ఘనపరుస్తారంట. అబద్ధ బోధకులు, మరి అబద్ధ ప్రవక్తలు, లేకపోతే ఈ యొక్క కపటంగా మరి సంఘాలను పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్షణాలను ఇక్కడ యూదా రాస్తూ అంటున్నాడు కదా. వారంట లాభాన్ని పొందటానికి మనుషులను పొగుడుతూ ఉంటారంట. వారు ఎలాంటి మనుషులైనా, వారు ఎలాంటి భక్తిహీనమైనటువంటి క్రియలు చేసేవారైనప్పటికీ కూడా మరి ఈ వ్యక్తులు వారి నుండి లాభం పొందుకోవటానికి వారిని పొగుడుతారు, వారిని ఘనపరుస్తారు. అంత మాత్రమే కాదంట,
తమకు తాము సణుక్కుంటా ఉంటారంట. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు సణుక్కుంటా తమ యొక్క గతిని గూర్చి నిందించుకుంటా ఉంటారంట. అంత మాత్రమే కాదు, వారి నోరు డంబమైన మాటలు పలుకుతుందంట. అంటే గర్వంతో, అహంకారంతో వారి యొక్క నోటి మాటలు ఉంటాయి. అలాగనే 17, 18, 19, 20 వచనాలను కూడా చదువుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునడి. ఎవరైతే భక్తిహీనమైనటువంటి మార్గంలో ఉన్నారో, దురాశను కలిగి వారు నడుస్తూ ఉన్నారో, వారితో కనుక పరిశుద్ధులు నడవకపోతే కనుక వారిని పరిహాసం చేసేటువంటి మనుషులుగా వారు ఉంటారంట. ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి రాస్తూ వారు పరిహాసకులుగా ఉంటారు. అంటే మనం చేస్తున్నటువంటి భక్తి కావచ్చు, మనం దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి విధానం కావచ్చు, వాటిని చూచి వారు ఏం చేస్తారు, పరిహాసం చేస్తారంట. 19వ వచనం చూస్తే, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రకృతి సంబంధులలో ఆత్మ ఎలా ఉంటుందండి? ఉండదు. దేవుని యొక్క ఆత్మ నివాసము చేయలేదు కాబట్టి వారు ఆత్మ లేనివారు. 20, 21, 22 వచనాలు చదువుతున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ దేవుని పిల్లలకు, విశ్వాసులకు రాస్తున్నాడు, మీరు అబద్ధ బోధకుల తట్టు చూడొద్దు. ఆ కపటముగా దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశించినటువంటి బోధిస్తున్నటువంటి వ్యక్తులను మీరు లక్ష్య పెట్టక మీరు ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద, సత్యవాక్యము మీద మిమ్మును మీరు కట్టుకొనండి. మీరు ఆ వ్యర్థమైనటువంటి వాటి మీద మీ యొక్క జీవితాలను, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవద్దు, కానీ అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మరి యేసుక్రీస్తు కనికరము కొరకు మీరు కనిపెట్టండి. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు జాగ్రత్తగా, ఇక్కడైతే కాచుకొని యుండుడి అని ఉంది. దాని యొక్క అర్థం ఏంటి అంటే, మీరు దేవుని ప్రేమలో ఉండేటట్లుగా. ఏమండి, లోక సంబంధమైనటువంటి బోధ, శరీరానుసారమైనటువంటి బోధ, కేవలము శరీరానుసారమైన ఆశీర్వాదాల కొరకు బోధించేది, మరి అది మన యొక్క దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండకుండా పాడు చేస్తుంది. అలాంటి బోధలకు మన శరీరంలో, మన హృదయంలో ఏమాత్రం కూడా తావు ఇవ్వకూడదు. అలాంటి వ్యక్తులు దేవునిలో నిలిచి ఉండలేరు. దేవుని ప్రేమ వారిలో నిలిచి ఉండలేదు. కాబట్టి మనము దేవుని ప్రేమలో నిలుచున్నట్లు జాగ్రత్తగా మనము కాచుకొని ఉండాలట. అలాగునే సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే అప్పటికే అబద్ధ బోధల వైపు త్రిప్పబడినటువంటి అనేకులు ఉన్నారు. వాస్తవానికి క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని వెంబడిస్తున్న వారికి, అనేకులకు అసలు దేవుని రాకడను గురించినటువంటి అవగాహన లేదు. మీరు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అంటే, మా అప్పులు తీరతాయని మేము నమ్ముకున్నామండి, మా బిడ్డ యొక్క వివాహం జరుగుద్దని మేము నమ్ముకున్నామండి, ఉద్యోగం వస్తుందని మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మరి మేము అనుకున్నట్లుగానే మరి మా అప్పులు తీరాయి, మా యొక్క కుమార్తె వివాహం అయింది, మరి మా బాబుకి ఉద్యోగం వచ్చింది, దేవుడు అనుకున్నట్లుగానే మరి చేస్తున్నాడండి, మేము దేవుని నమ్ముకొని చాలా బాగుపడ్డామండి అనేటువంటి సాక్ష్యాలను మనము వింటూ ఉన్నాం. కానీ ఒకటి చెప్పన్నా, అది నిజమైన బోధ కాదు. వారికి బోధించేవారు కూడా ఎలాంటి బోధను వారికి అందించారు, రక్షణ పొందడానికి కూడా వారిని ఎలా ప్రేరేపించారు అంటే, ఇహ సంబంధమైన దీవెనలు కలుగుతాయి అనేటువంటి అపోహలోనే వారిని ఉంచి నడిపించారు. గనక వారి ఎడల మనము, ఆ మోసపోయిన వారి ఎడలంట మనము కనికరము చూపాలి. మరి
వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా కొంచెము మందినైనా మనం లాగుతాము. ఇలాంటి అపోహలో ఉండి దేవునిని వెంబడిస్తూ వెళ్ళిపోతే చివరి గతి, ఆఖరి గతి మరి ప్రభు రాకడ వచ్చినప్పుడు ఈ వ్యక్తులు ఎత్తపడతారా? మరి వారు పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారా? కాదే, నిత్య నరకానికి వారు పాత్రులైపోతారు. ఎందుకంటే దేవుని గూర్చినటువంటి ఎట్టి అవగాహన వారికి లేదు. దేనిని పడితే దానినే వారు ఆరాధిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం రూపంలోనే ఉన్నాడు. దేవుడు ఏ ప్రతిమ రూపంలోనూ లేడు. లేకపోతే ఈ యొక్క యూద యేసుక్రీస్తు వారి యొక్క మరి సహోదరుడు, సొంత సహోదరుడు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత కొన్ని బోధలు ఆ ప్రాంతంలో వచ్చాయంట. ఎలాంటి బోధలో తెలుసా? యేసుక్రీస్తు పుట్టినటువంటి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దైవత్వం కలిగిన వారు అని చెప్పి ఆ బోధను కూడా యూద ఖండించాడు. ఆయన కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఎవరు దైవత్వం కలిగిన వారు కాదు. దేవుడు దేవుడే తన వాక్యమే దేవుడు. వాక్యము మీద మనం కట్టబడాలి. మనుషులు కల్పిస్తున్నటువంటి కల్పనా కథల మీద మనం ఏమాత్రము కూడా కట్టబడకూడదు. మరి ఇప్పటి కాలంలో మోసపోతున్నటువంటి అనేకులను మనము అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా సత్య బోధ వైపు తిప్పుదాం. దేవుని యొక్క వాక్యము మరి ఉన్నది ఉన్నట్లుగా మనము వారికి బోధించాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. శరీర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు అన్నీ ఇస్తాడు. ఆయన ఇవ్వను అని ఏది చెప్పట్లేదు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని దేవుడే చెప్పాడు. ఇహ సంబంధంగా దేవుడు అన్నీ ఇస్తాడు. కానీ వీటన్నిటికంటే మించింది పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. సంఘములో మరి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సంఘములో మనం సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎత్తబడాలి అంటే, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే మనము ఒక కట్టడిని కలిగి, మంచి తీర్మానాన్ని కలిగి లోకమునకు వేరే బ్రతకాలి. లోకం మనలో ఉండకూడదు. ఇలాంటి అవగాహన లేకుండా మోసపోతూ ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. అట్టి వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనము కొందరినైనా లాగాలి. వారిని అగ్నిలో నుండి లాగే ప్రయత్నంలో, వారిని తీసుకుని వచ్చే ప్రయత్నంలో, వారికి బోధించేటువంటి ఆ ప్రయత్నంలో మీరు మరి అపవిత్రులు కాకున్నట్లుగా మీకు మీరు జాగ్రత్త పడండి అని కూడా యోధ పత్రిక మరి రాయబడతా ఉంది. 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఇక్కడ మరి అబద్ధ బోధకుల యొక్క చేతిలో, ఆ బోధలలో మీరు పడిపోకుండా విశ్వాసులారా మిమ్మలను కాపాడుతున్నటువంటి దేవునిని స్తుతిస్తున్నాను, ఆయన చేతికి మిమ్మలను అప్పగిస్తున్నాను అని చెప్పి యూద తన యొక్క పత్రికను ముగించటం జరిగింది. ఈ మాటలు మరి మనకందరికీ అర్థమయ్యేటువంటి భాషలోనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. వాక్యాన్ని చదువుదాం, వాక్యం ఏం చెప్తుందో అది చేద్దాం, వాక్యానుసారముగా మన యొక్క జీవితాలను నడుపుదాం. దేవుని కృపకు మనము పాత్రలమవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. యూదా పత్రికలో నుండి ఎన్నో మాటలను మాకు తెలియచేసావు నాయన. సరైనటువంటి బోధ కాక శరీర సంబంధమైనటువంటి బోధను, వక్రమమైనటువంటి బోధను కలిగినైనా ఎంతోమంది మీలో జ్వరపడ్డారు. వారి జాగ్రత్త, అట్టి వారికి గొప్ప శిక్ష ఉంది అని చెప్తూ నాయన మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకునండి. మిమ్మల్ని కాపాడగలిగినటువంటి దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ప్రభువా. యూదా తన పత్రిక నందు రాసి ఉంచి ఉన్నారు నాయన. అంత మాత్రమే కాదు ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీవే మాతో మాట్లాడావు నాయన. ఈ వాక్యాన్ని నాయన ప్రభా విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాము ప్రభా. నీ రాకడలో ఎత్తబడటానికి నాయన మమ్మల్ని అందరినీ కూడా అర్హులుగాను ప్రభా, నీ చిత్తానుసారముగా నడిచే బిడ్డలుగాను మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది నాయన.
రాబోయే దినాలన్నీ మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరే మార్చమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.